వస్తారని చెప్పారు. భోంచేశారా లేదా? మన వాడికి ఉన్న కొంచెం ఏర్పాటు చేస్తారా? మొగలయ్య కొంచెం అర్జెంటుగా ఉన్న స్నాక్స్ ఏర్పాటు చేయండి. పాపం క్షమించండి, మీ అందరికీ ఇబ్బంది కలిగింది. మీకు పెద్దలంతా తెలుసు, వర్మ గారు, లక్ష్మణ్ బాలాజీ గారు, రాజారెడ్డి గారు, పెద్దలు రామచంద్రయ్య గారు, విజయేందర్ రెడ్డి గారు. ఈవేళ రాష్ట్ర శాసనసభ ఆవరణలో ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తి స్వేచ్ఛని, రాజ్యాంగ విలువల్ని ప్రేమించే ప్రతి వ్యక్తికి బాధ కలిగించే సంఘటనలు జరిగినాయి. ఆ వివరాలన్నీ మీకు తెలుసు కాబట్టి నేను దానిలోకి వెళ్ళాను. అలాగే మీడియా పాయింట్ దగ్గర నేను రాజ్యాంగ పవిత్రతను గురించి, ప్రజాస్వామ్యం నడవలసిన తీరును గురించి గుండె లోతుల్లోంచి చేసిన వ్యాఖ్యల తరువాత బాధాకరమైన సంఘటనలు జరిగినాయి. ఆ జరిగిన నేపథ్యంలో ఎంతో సానుభూతిని, పరామర్శని, మద్దతుని తెలిపినటువంటి శాసనసభాపతి, ఉపసభాపతి స్థానంలో ఉన్నారు సభాపతికి, కౌన్సిల్ అధ్యక్షులకి, పాపం ఆయనకి కూడా దెబ్బ తగిలింది. ఈవేళ ఆయన కాలి మీద గాయమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అన్ని పార్టీల నాయకులకి, మంత్రులకి, వందలాదిగా పరామర్శించినటువంటి గౌరవ శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటనల పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి లక్షలాది మంది పౌరులకి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శరీరానికి తగిన బాధ చాలా చిన్నది ఎవరికైనా కూడా. కానీ ఈ దేశం ఎట్లా అయిపోతుందని మనసు తగిన బాధ చాలా తీవ్రమైనది. ఆ బాధని పంచుకుంటున్నటువంటి లక్షలాది మందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు పాలడు వెంకట్రావు గారు ఆయన వయస్సుని, ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పాపం ఆయన అడ్డుకుని ఆయన ఆరోగ్యాన్ని రిస్క్లో పెట్టుకున్నారు. ఆయన బీపీ, గుండెదడ, ఆయాసం, దాంతో ఆసుపత్రికి వెళ్ళారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయనకి ఏ క్లేశం రాకుండా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దాడి వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుల మీదో, ఒక పార్టీ నాయకుడి మీదో అని నేను భావించడం లేదు. పతనమవుతున్నటువంటి ప్రజాస్వామ్య విలువలకి ఇదొక పతాక సన్నివేశం. ప్రజాస్వామ్యం అంటే ఉన్నత ప్రమాణాల బహిరంగ చర్చ, అందరి ప్రయోజనాలని సమన్వయం చేయటం, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని భాషలు, అందరి ప్రయోజనాలని రాజ్యాంగం పరిధిలో సమన్వయం చేయటం, శాంతియుతంగా, సామరస్యంగా, రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవటం,
మధ్య మార్గానికి రావటం. ఒకవేళ అభిప్రాయాల్లో తేడాలున్నా ఇతరులకున్న హక్కుని గుర్తించి గౌరవించటం, ఇతరుల చిత్తశుద్ధిని గౌరవించడం, బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ ఇవ్వటం, ఇవి ఒక ప్రజాస్వామ్య సమాజానికి అత్యవసరం. కేవలం ఎన్నికల వల్ల, రాజ్యాంగం వల్ల ప్రజాస్వామ్యం నిలవదు. అవి ఎన్నికలు, రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ఒక సంకేతం అంతే. నిజమైన ప్రజాస్వామ్యం అభిప్రాయ భేదాలు వస్తే ఎలాంటి భాష ఉపయోగిస్తాం, ఎలాంటి చేతల్ని చేపడతాం, భావ వ్యక్తీకరణకి ఎలాంటి మార్గాలను ఎంచుకుంటాం, హింసకి పాల్పడుతున్నామా రకరకాల రూపాల్లో, ఆటంకం కావచ్చు, భౌతికమైన దాడులు కావచ్చు, పరుషమైన పదజాలం కావచ్చు, సమాజాన్ని స్తంభింపజేయడం కావచ్చు. హింసకి పాల్పడుతున్నామా, హింసకి తావులేనిటువంటి రీతిలో చిత్తశుద్ధితో ఇతరుల అభిప్రాయాలను గౌరవించుకుంటూ సామరస్యపూరిత వాతావరణంలో పరిష్కారాల కోసం అన్వేషణ చేస్తున్నామా? అది ప్రజాస్వామ్యానికి నిజమైన నిదర్శనం. అంచేత ఈ దాడి వ్యక్తిగతమైనదిగా మేము భావించడం లేదు. అందుకనే నేను ఏ రకమైనటువంటి ఫిర్యాదు ఎవరికీ చేయలేదు, చేయబోవటం లేదు. శాసనసభ ప్రాంగణంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు సభా గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడాలని చెప్పని ఆలోచన చేసే బాధ్యత ఉన్న పెద్దలున్నారు. జరిగిందేమిటో నాకంటే మీకు వారికి బాగా తెలుసు. ఎందుకంటే నేను చుట్టూ ఏం జరిగిందో నేను చూడలా, నాకు తెలియదు. అంచేత దాన్ని బేరీజు వేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడంలో, సభ నిర్వహణ సరిగ్గా జరగడంలో ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆ చేపట్టే శక్తి, సామర్థ్యం సభకి, సభలో ఉన్నటువంటి కీలకమైన నాయకులకి, సభాపతికి ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. దాన్ని వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఇక రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది, చాలామంది ఆవేదనతో, మరందరూ ఆవేశంతో, మరికొంతమంది కోపంతో వారి వారి సందేశాలను పంపిస్తున్నారు. నేను అందరినీ కోరేది, తప్పు జరిగినప్పుడు ప్రజాస్వామ్య విలువలను అవమానపరిచినప్పుడు నిరసన తెలిపే హక్కు అందరికీ ఉన్నది. కానీ చాలా శాంతియుతంగా, మర్యాదపూర్వకంగా, పరుషమైన పదజాలాన్ని వాడకుండా, ఎలాంటి అనుచితమైనటువంటి కార్యక్రమాలకు దిగకుండా ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియచేయండి. బాపు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, చెప్పేవాడు, ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్ అని చెప్పని. కంటికి కన్నే బదులైనట్లయితే లోకమంతా గుడ్డిదవుతుంది అని చెప్పన్నాడు ఆయన. ఈ మాట నేను కేవలం ఈవేళ చెప్పడం లేదు. 22.5 ఏళ్ల క్రితం నా కుటుంబంతో సహా నేను నా సొంత కారులో ప్రయాణం చేస్తుంటే, ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆవేశానికి లోనటువంటి కొందరు రెచ్చిపోయి కానీ, రెచ్చగొట్టబడి కానీ, నా భార్య బిడ్డ ఉన్నటువంటి సందర్భంలో అమానుషంగా దాడికి పాల్పడి హింసకి దిగి విధ్వంసానికి పాల్పడ్డారు. అధికారం నాకు పుష్కలంగా ఉంది, పలుకుబడి పుష్కలంగా ఉంది.
వేలాది మంది యువత వెర్రి ఆవేశంతో ఊగిపోతూ వచ్చారు. మీరు ఒక్కసారి మాట ఇవ్వండి, రక్తపటేరులు పారిస్తామని చెప్పాను. నేను ఆనాడు ఈ మాట చెప్పాను. an eye for an eye makes the whole world blind. కంటికి కన్నే బదులైనట్లయితే లోకమంతా గుడ్డిదైపోతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేకుండా లక్షలాది మంది వాళ్ళ సందేశాల్ని, వాళ్ళ మద్దతుని, వారి ఆవేదనని ప్రకటించారు, పంచుకున్నారు. ధన్యవాదాలు. ఖచ్చితంగా మీ భావాలను ప్రకటించే హక్కు మీకున్నది. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకోండి, ప్రశాంతంగా చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ విధ్వంసానికి కానీ, ఆటంకానికి కానీ, పరుషమైన పదజాలానికి కానీ, చేతల్లోనే కాదు మాటల్లో కూడా. ఎందుకంటే కొందరు నాతో మాట్లాడినప్పుడు ఆవేశంతో ఊగిపోయారు. కొంతమంది నోట్లోంచి పరుషమైన భాష వచ్చింది. ఆ బాధను అణుచుకోలేక ఎందరో కన్నీళ్లు కార్చారు. దయచేసి ఆవేశాన్ని అణుచుకోండి. ఒక తత్వవేత్త చెప్పాడు, రీన్హాల్ నైబర్ అని చెప్పని, మ్యాన్స్ కెపాసిటీ ఫర్ జస్టిస్ మేక్స్ డెమోక్రసీ పాసిబుల్. మనిషిలో ఉన్నటువంటి ధర్మ నిరతి ప్రజాస్వామ్యాన్ని సాధ్యం చేస్తుంది. మ్యాన్స్ ఇంక్లినేషన్ టు ఇంజస్టిస్ మేక్స్ డెమోక్రసీ నెసెసరీ. మనిషిలో ఉన్న అధర్మ ప్రవృత్తి ప్రజాస్వామ్యాన్ని అవసరం చేస్తుంది. లోక్సత్తా ఉద్యమం కానీ, ఈవేళ పార్టీ కానీ 100కి 100 పాళ్ళు దీన్ని జీర్ణం చేసుకుని ఆ మనిషిలోని ధర్మ ప్రవృత్తిని పెంచడానికి, ధర్మనిరతిని పెంచడానికి, అధర్మ చింతనని తగ్గించడం కోసం ప్రజాస్వామ్యాన్ని ఒక సాధనంగా, వేదికగా ఉపయోగించాలని నిరంతరం పోరాడుతూ వస్తున్నది. ఈవేళ కొత్తగా కాదు. ఆ ప్రజాస్వామ్యం సరిగ్గా నడవాలి అని చెప్పంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి దేవాలయాలు, చట్టసభలు ఎన్నో ఆశలతో, మా పన్ను డబ్బు సద్వినియోగం చేస్తారన్న కోరికతో చట్టసభలకు పంపుతున్నారు. ఈవేళ జరిగిన సంఘటనలు చాలా బాధాకరం కావచ్చు, కానీ ఈ సంఘటనలు జరగకపోతే అంతా బాగుందా? ఈవేళ జేపీ మీద దాడి లేకపోతే మన శాసనసభ బాగా నడుస్తున్నట్టేనా? మన రాజకీయం బాగుందా? గుండె లోతుల్లోకి వెళ్ళి ఆలోచించండి. ఈవేళ జరిగింది మామూలుగా ప్రజాస్వామ్యంలో జరిగే ఒరగడికి భిన్నంగా జరగల. ఇవాళ ఈ దేశంలో ఏం జరుగుతుందో అలాంటిదే జరిగింది. కాకపోతే మరింత కొంచెం ఇంకొక అడుగు ఎక్కువైందంతే. మనం మోసం చేసుకోవద్దు, నటించవద్దు. ఇవాళ జరిగింది ముఖ్యం కాదు, ఎలాంటి వరవడి, ఎలాంటి రీతిలో ఈ ప్రజాస్వామ్యం కొనసాగుతుంది. చట్టసభల్లో హుందాగా, బాధ్యతతో, పరస్పర గౌరవంతో మన వాదనలను వినిపించుకుని ఏకాభిప్రాయాన్ని వీలైనంత మేరకు సాధించి ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయం చేయడం కోసం సిద్ధంగా ఉన్నామా? లేకపోతే బడిత ఉన్నవాడిదే బర్రె అనే వ్యవస్థను స్థాపిద్దామా? బడిత ఉన్నవాడిదే బర్రె అయితే ప్రజాస్వామ్యం అక్కర్లా, ఎన్నికలు అక్కర్లా, చట్టసభలు అక్కర్లా, చట్టసభల్లో చర్చలు అక్కర్లా, నిబంధనలు అక్కర్లా, సాంప్రదాయాలు అక్కర్లా, రాజ్యాంగం అసలే అక్కర్లా. అది తుక్కు కాగితం, చించిపారేయచ్చు. అంచేత నేను అన్ని పక్షాలకి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చట్టసభల్ని సజావుగా నడిపి ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో మళ్లీ విశ్వాసాన్ని పాదుకొలుపుతాం. ఈ వ్యవస్థ ఎంత కుళ్ళిపోయినా ఇంకా నాశనం కాలేదు, దీనిలో జవజీవాలున్నాయి, దీన్ని బతికించగలం అన్న నమ్మకాన్ని ప్రజల్లో నెలకొల్పుదాం. ప్రజలు ఆ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయినాడు ఇక ఈ రాజ్యాంగంలో మిగిలిందేమీ లేదు. ఈ దేశం తీవ్రమైన ప్రమాదంలో పడుతుంది. సవినయంగా అర్థిస్తున్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఈ చట్టసభలు నడుస్తున్న తీరు చూస్తే ఎంతటి ప్రమాదంలో మనం ఉన్నామో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చట్టసభలు, పార్టీలు సరిగ్గా ప్రవర్తించకపోతే
బాధ్యత తీసుకోవాల్సింది ప్రజలు. ఏదో ఇలాంటి సంఘటన జరిగినాడు ఆ అరగంట సేపు స్పందించి ఆవేశపడితే చాలదు. ప్రతిరోజు ప్రజాస్వామ్య ఖననం జరుగుతున్నది ఈ దేశంలో. ప్రతిరోజు అవినీతి పెరిగిపోతున్నది ఈ దేశంలో. ప్రతిరోజు ప్రభువులైన ప్రజలు చులకనవుతున్నారు. లక్షల మంది జీవితాలు మంట కలిసిపోతున్నాయి. ఈ వ్యవస్థను సరిదిద్దే తుది బాధ్యత ప్రజలదే. దయచేసి మౌనాన్ని విడండి. అసెంబ్లీ ప్రాంగణంలో ఈ విజ్ఞప్తి నేను చేశాను. మౌనాన్ని విడండి. ఇక అసెంబ్లీ ప్రాంగణంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది, రాజ్యాంగ వైఫల్యం జరుగుతోంది అన్న వ్యాఖ్యల మీద రాష్ట్రపతి పాలన కావాలని కోరారా జేపీ గారు అని చెప్పన్న ప్రశ్న వస్తున్నదని విన్నాను. నేనేమన్నానో నాకంటే మీకే బాగా తెలుస్తుంది. దయచేసి చూడండి జాగ్రత్తగా. ఈవేళ ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, రాజ్యాంగం విఫలమైంది. ఇలాంటి పరిస్థితులే కొనసాగినట్లయితే రాజ్యాంగ వైఫల్యం జరుగుతున్న కారణంగా శాసనసభని సస్పెండ్ చేసి, నేను వాడిన మాట కూడా సస్పెండ్ చేసి రాష్ట్రపతి పాలన తీసుకువచ్చే పరిస్థితి కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి శోభస్కరం కాదు. ఇప్పటికీ దానికి కట్టుబడున్నాను. ఈవేళ జరిగింది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే, రాజ్యాంగ వైఫల్యమే. ఇదే కొనసాగితే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పనిచేయడానికి వీల్లేని పరిస్థితుల్ని కల్పిస్తే అది రాష్ట్రానికి, దేశానికి క్షేమకరం కాదు. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ గుండె లోతుల్లోంచి నేను మాట చెప్తున్నాను. మీ హక్కుల పరిరక్షణ కోసం, తెలంగాణ యువత భవిష్యత్తు కోసం, సహజ వనరులు మీకు పూర్తిగా సద్వినియోగం కావడం కోసం, ఉద్యోగాల్లో, విద్యలో అవకాశాలు మీ అందరికీ రావడం కోసం లోక్సత్తా పార్టీ 100కి 100 పాళ్ళు కంకణం కట్టుకున్నది. ఇది మాటల్లో కాదు, చేతల్లో చూపెడుతున్నాం. 14F అధికరణం మీద అసలు వివాదం మొత్తం ప్రారంభమైంది. మీ అందరూ గుర్తుంటుంది. 14F అధికరణం. హైదరాబాద్ నగరం ఫ్రీ జోనా కాదా, పోలీస్ యంత్రాంగాన్ని నగరంలో అన్ని ప్రాంతాల నుంచి నియమించవచ్చా, హైదరాబాద్ నగరం నుంచే నియమించాలా, ఇది చర్చ వచ్చింది. లోక్సత్తా ఆనాడే చాలా స్పష్టంగా చెప్పింది. 14Fని మార్చే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజల్ని ఏం మార్చే ప్రయత్నం చేస్తే లాభం లేదు అని చెప్పని ఆనాడు ఆ వాదన తీసుకున్న ఏకైక పార్టీ లోక్సత్తా పార్టీ. తర్వాత శాసనసభలో మాకు సంఖ్యాబలం కేవలం 295 మందిలో ఒక్కటే ఉన్నా కూడా, 299 ఎన్నికైన సభ్యులు, ఒకరు నామినేటెడ్ సభ్యులు ఒక్కటే ఉన్నా కూడా మిగిలిన అందరినీ కూడా ఒప్పించి ఈ 14Fని తొలగించాలి. గాయపడ్డ హృదయాలున్నాయి ఇక్కడ. తెలంగాణ ఫ్రీ జోన్ ఏమో అని చెప్పని, హైదరాబాద్ నగరం ఫ్రీ జోన్ ఏమో అని చెప్పి అనుకున్నటువంటి ఈ ఆందోళనను మనం తొలగించాలని చెప్పని పట్టుపట్టి ఏకగ్రీవంగా లోక్సత్తా సాధించింది శాసనసభలో తీర్మానాన్ని. హైదరాబాద్ నగరానికి నీళ్లని ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఎక్కడో ఉన్న గోదావరిలో నికర జలాలు కాని నీళ్లని అక్కడ ప్రజలకి వారి అవసరాలు తీర్చడానికి ఉపయోగించకుండా, దాహార్తిని తీర్చడానికి ఉపయోగించకుండా, సాగునీటికి ఉపయోగించకుండా హైదరాబాద్ నగరానికి తీసుకొస్తుంటే ఇటు ప్రజా సంక్షేమం దెబ్బతింటుంది, తెలంగాణ జిల్లాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఇది పద్ధతి కాదు. కృష్ణా నదిలో నికర జలాలు ఉన్నప్పుడు 3వ ఫేజ్లో కృష్ణా ఫేజ్ 3 ఆ పథకాన్ని చేపట్టి హైదరాబాద్ నగరానికి నీటిని కృష్ణ నుంచి తేవడం, నాగార్జున సాగర్ నుంచి సరైన పద్ధతిని చెప్పని గట్టిగా వాదించి శాసనసభ్యులందరినీ కూడా పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగరవాసుల్ని, ఆయా జిల్లాల శాసనసభ్యుల్ని ఒప్పించి
ప్రభుత్వం మీద విజయవంతంగా ఒత్తిడి తీసుకొచ్చింది లోక్సత్తా. ఈవేళ కృష్ణా ఫేజ్ 3 గురించి ప్రభుత్వం ఆలోచిస్తోంది అంటే, అది చేస్తామని చెప్తోంది అంటే 100కి 100 పాళ్ళు అది లోక్సత్తా వల్ల. కృష్ణా జలాల విషయంలో నాగార్జున సాగర్ దిగువకి ఒక్క చుక్క నీళ్లు కూడా వెళ్లే అవసరం లేకుండా ఉండే పరిస్థితి కల్పించి కృష్ణా జలాల్ని అసాధారణమైన సందర్భాల్లో తప్ప నీటికి కటకటలాడుతున్నటువంటి తెలంగాణ, రాయలసీమ జిల్లాలకు మాత్రమే వినియోగించి ఏర్పాటు చేయటం రాష్ట్ర భవిష్యత్తుకి సరైన పద్ధతి అని చెప్పని ఘంటాపథంగా బహిరంగంగా లేదా అంతర్గతమైన సమావేశాల్లో, అఖిల పార్టీ సమావేశాల్లో, శాసనసభలో మళ్లీ వాదించి పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ లోక్సత్తా పార్టీ. ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆకాంక్ష ఉన్నట్లయితే రాజ్యాంగబద్ధమైన రీతిలో శాంతియుతంగా, సామరస్యంగా అది సాధించుకుంటే దానిలో తప్పేమీ లేదు. దానివల్ల ఉపద్రవమేమీ రాదు. అనవసరంగా ఆవేశపడకండి, దాన్ని వ్యతిరేకించకండి నిష్కారణంగా. అలాగే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన మాత్రం చేత మీకు ఉపాధి రాకుండా, మీకు విద్యా ఆరోగ్యం అందకుండా, మీకు అవినీతి పోకుండా, ఏ జిల్లాకి, ఏ మండలానికి, ఏ పట్టణానికి, ఏ గ్రామానికి, ఆ గ్రామానికి అధికారం రాకుండా, మన పన్ను డబ్బు సద్వినియోగం కాకుండా, దానివల్ల అద్భుతాలేమీ జరగవు. రాజ్య వ్యవస్థ మారకుండా రాజధాని మారితే ప్రయోజనమేం లేదు అని ఏనాడు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాట కాదు, నిజాయితీగా, నీతి తప్పని మాట, అందరి ప్రయోజనాలని సమన్వయం చేసే మాట, ఆ మాట చెప్పింది, చెప్తున్నది, పోరాటం చేస్తున్నది లోక్సత్తా. దానికి కట్టుబడి ఉన్నది లోక్సత్తా. అయితే కొంతమందికి వారి ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేకుండా ఉండొచ్చు. కొంతమందికి కొన్ని గళాలు గనక వినిపిస్తే ప్రమాదంగా కనిపించవచ్చు. వాస్తవాలు కొందరు నోట్లోంచి వస్తే వారికి విశ్వసనీయత ఉంది కాబట్టి, వారి జీవితంలో ఏనాడు ప్రజాజీవనంలో అబద్ధాలు ఆడలేదు కాబట్టి, వాస్తవాలను వక్రీకరించలేదు కాబట్టి, ఈ దేశం కోసం వాళ్ళ జీవితం మొత్తాన్ని అర్పించారు కాబట్టి, అలాంటి వాళ్ళ గళం మోగపోకుంటే చాలా ప్రమాదం అని కొందరు భావించవచ్చు. వివిధ రూపాల్లో, వివిధ రంగాల్లో. కానీ ఒక జేపీ ఉన్నా లేకున్నా వాస్తవాలు ఎప్పుడూ కూడా మరుగుపడవు. నీతికి, నిజాయితీకి, ధర్మానికి, సత్యానికి, ప్రజాస్వామ్య విలువలకి, స్వేచ్ఛకి నిరంతరం విలువ ఉంటుంది. సంఖ్యాబలం మాకు శాసనసభలో ప్రస్తుతం ఒక్కటే కావచ్చు. సంఖ్యాబలం తక్కువ కాబట్టి గొంతు మూయించగలం అనుకుంటే చాలా పొరపాటు. ఏది న్యాయం, ఏది ధర్మం, ఏది వాస్తవం, ఏది నీతి అన్న విషయానికి సంఖ్యాబలం కాదు కావాల్సింది. నిజాయితీ కావాలి, గుండె బలం కావాలి. ఈ రెండు పుష్కలంగా ఉన్నటువంటి ఉద్యమము పార్టీ లోక్సత్తా. అందరి ప్రయోజనాలని కాపాడడం రాజ్యాంగ వ్యవస్థకి, రాజకీయ వ్యవస్థకి పవిత్రమైన బాధ్యతగా భావించి నిరంతరం అధికారంతో నిమిత్తం లేకుండా, పార్టీ అయినా పార్టీ కాకున్నా నిరంతరం పోరాడుతున్నాం లోక్సత్తా వేదిక నుంచి. మొట్టమొదటి నుంచి మేము చెప్పాం, వ్యక్తి ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాల కోసం పార్టీ మిన్న, పార్టీ ప్రయోజనాల కన్నా జాతి ప్రయోజనాల మిన్న. ఈ మాట నిర్భయంగా చెప్పి పాటించేటువంటి ఏకైక పార్టీ లోక్సత్తా పార్టీ. అరచేత్తో మీరు సూర్యుని ఆపలేరు, సూర్యకాంతిని అడ్డుకోలేరు, భయపెట్టి వాస్తవాన్ని దాచిపెట్టలేరు. బెదిరింపులతో
స్వేచ్ఛను అరికట్టలేరు. ఈవేళ ఈ దేశంలో ఈ రాజకీయ ప్రక్రియలో ఈ పరిపాలనలో ఎంత అవినీతి ఎంత దుర్మార్గం దాగున్నా కూడా ఖచ్చితంగా కోట్లాది ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. వారు కన్ను తెరిచే రోజు వస్తుంది, త్వరలోనే వస్తుంది. ఇలాంటి సంఘటనలు ఈ ప్రజల్లో మరింత ఆలోచనలు పెంచుతాయి కానీ తగ్గించవు. మీరు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయలేరు. వారి ఆలోచన మరింత పెంచుతారు. ఈ దేశాన్ని, మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న యువత, తమ భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన యువత ఖచ్చితంగా రక్షించుకుంటారు. అందుకోసం నేను యువతని రైతుల్ని, మహిళల్ని, సమాజం అన్ని వర్గాలని కోరేది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం సంకటంలో పడింది. మౌనాన్ని వీడండి, ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడండి. ఈ దేశ భవిష్యత్తుని మీకోసం మీరు కాపాడుకోండి. ఇది మీ దేశం. మేమందరం మీ తరపున ఉన్నాం తప్ప మా సొంతం కాదు. ఈ కొద్ది మాటలతో మరోసారి అసాధారణమైన రీతిలో లక్షలాది మంది తెలిపిన మద్దతుకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందరో నాయకులు పార్టీ విభేదాలను విస్మరించి మనమంతా ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నాం, రాజ్యాంగం కోసం అని చెప్పని వెన్ను తట్టినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రశ్నలను ఆహ్వానిస్తాను. అది నేను చెప్పలేను. నేను జ్యోతిష్యునిగా నేను దాని గురించి చెప్పలేను. అది మీరు చెప్పాలి. ఎందుకంటే ఎవరు చేసుకున్నారో నాకు తెలియదు. ఆ తోపులాటలో, ఆ గందరగోళంలో ఎవరో నాకు తెలియదు. అందుకని ఒకళ్ళు ఫిర్యాదు చేసినా నా వల్ల ఉపయోగం లేదు. నేను ఫిర్యాదు చేయడం లేదు. ఏమండి, ఇదేమన్నా మనం టెక్నికల్గా సాంకేతికంగా ఏమిటిందంత చెత్త? ఎఫ్ఐఆరా, ఫిర్యాదు ఇచ్చానా లేదా? రాష్ట్రంలో కోట్ల మంది కళ్ళెదుటుగా శాసనసభలో సభా ప్రాంగణంలో లైవ్ టీవీలో కొన్ని జరిగితే దానికి నేను చెప్పాలా? అది నా ఆత్మగౌరవానికి భంగం. ఇది ఒక వ్యక్తి మీద దాడిగా నేను భావించడం లేదు. వ్యవస్థ మీద దాడి అనుకుంటే ఈ బాధ్యత నాకెంతుందో మీకెంతుంది. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకు ఉంది, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళకు ఉంది, యువతకు ఉంది, ఆ రైతులకు ఉంది, ఆ మహిళలకు ఉంది, ఆ పార్టీల శాసనసభ్యులకు ఉంది. ఆ రకంగానే వారంతా స్పందించారు. సభాపతికి ఉన్నది, ప్రభుత్వానికి ఉన్నది, అన్ని పార్టీలకు ఉన్నది. చట్టబద్ధంగా ఒక పౌరుడిగా నా బాధ్యత నిర్వర్తిస్తాను. జరిగింది ఇంత బహిరంగంగా జరిగినప్పుడు అందరూ చూస్తుండగా అసాధారణంగా అలా జరుగుతుంది. నేను మాట్లాడిన మాటలు కానీ, శాసనసభ ప్రాంగణంలో తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ అందరూ చూస్తున్నప్పుడు విఘాతం జరిగింది జేపీకి కాదు, విఘాతం జరిగింది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి. కాబట్టి వ్యక్తిగతమైనది కదా, నా సొంత వ్యవహారంగానే భావించట్లా. ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత నా ఒక్కడిది కాదు, ఈ వ్యవస్థది. ఆ వ్యవస్థ పట్టించుకోవాలి.